నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మనకి రుచికరమైన వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మరి ఈ రోజు మాకు ఫస్ట్ ఏం వెరైటీ చేస్తున్నారు? మిర్చి బజ్జీ. వావ్, ఆల్ టైమ్ అందరి ఫేవరెట్. సో దాంట్లో ఇంకొంచెం క్రిస్పీగా వచ్చేటట్టుగా డిఫరెంట్ గా చేస్తున్నాను నేను. క్రిస్పీ మిర్చి బజ్జీ. సో మరి క్రిస్పీ మిర్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్రిస్పీ మిర్చి బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 6, శనగపిండి అరకప్పు, మొక్కజొన్న పిండి 1 కప్పు, పుట్నాల పప్పు కొద్దిగా, కార్న్ ఫ్లేక్స్ కొద్దిగా, ఉల్లిపాయ 1, చాట్ మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో మిర్చి బజ్జీ కాబట్టి మనకు డీప్ ఫ్రై ఉంటుంది. ఓకే. సో ముందుగా మనం ఆయిల్ వేడి చేసుకుందాం. సో ముందుగా ఏంటంటే బజ్జీ మిర్చిల్ని ఇలా కొంచెం అంచులు కట్ చేశాను, మధ్యకి చీచేసి గింజలు తీసేసానండి, స్పైసీగా లేకుండా మనకి కొంచెం. దీంట్లో మనం కావాల్సిన స్టఫింగ్ చేసుకోవచ్చు. సో ఈరోజు కొంచెం నేను డిఫరెంట్గా ఇస్తున్నాను స్టఫింగ్. ఇది పుట్నాల పప్పు పొడి, సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, కొద్దిగా వాము, సో కొద్దిగా ఉప్పు అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఈ చీలికలు చేసుకున్న దాంట్లో మనం ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని మనం స్టఫ్ చేసేసుకుంటాం. సో మామూలుగా ఏంటంటే మిరపకాయ బజ్జీలు చేసుకున్న తర్వాత ఇలా చీలికలుగా చేసి ఉల్లిపాయలు అవన్నీ వేస్తాం కదా, సో ఇక్కడ నేను స్టఫ్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా వస్తుంది మనకి. సో పైన కొంచెం క్రిస్పీగా వచ్చి లోపల కొద్దిగా సాఫ్ట్గా ఇలా మసాలాతో ఉంటుంది అనమాట మనకు మిర్చి బజ్జీ. ఓకే. నెక్స్ట్ పూతపిండి. ఇంట్లో మనకి ముందు శనగపిండి, అలాగే మొక్కజొన్న పిండి అండి. ఓకే. సో గింజపలంగా పట్టింది ఉంటుంది. దీనివల్ల కూడా కొంచెం మనకు ఆ పైన కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. వాము, కొద్దిగా వంట సోడా, కారం, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా నీళ్ళు ఇస్తారా? సో ఇది మరీ ఎక్కువ లూజ్ కాకూడదండి. ఓకే అండి. సో పిండి రెడీ అయిపోయింది మనకి. కార్న్ ఫ్లేక్స్ అండి. జస్ట్ పైన మనకలా కోటింగ్ లా వస్తుంది. ఓకే ఓకే. సో క్రిస్పీనెస్ దీని వల్ల యాడ్ అవుతుంది. అవునండి. సో నెక్స్ట్
ఒక్కొక్క మిరపకాయ బజ్జీ తీసేసుకుని మిర్చి, సో దీంట్లో ఒక్కసారి అలా రోల్ చేసుకుంటాం. సో పిండి మనము రెగ్యులర్ చేసుకునే మిర్చి బజ్జీ కంటే కొంచెం గట్టిగా ఉండాలి, అవి అంటుకోవడానికి మళ్ళీ జారకుండా ఉండడానికి కూడా. సో కొంచెం డిఫరెంట్గా స్నాక్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ట్రై చేసుకోవచ్చు. బాగుంది ఐడియా, వెరైటీగా. చాలా మంది కూడా ఇళ్ళలో పిల్లల కోసం అని చెప్పి ఇట్లా కాన్ఫ్లెక్స్ మనకు ఇంట్లో పెడుతున్నారు, సో వాటితో ఇలా హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. అవును రాజు గారు. సో కొంచెం ఓపికతో చేసుకుంటే మనకు డిఫరెంట్గా స్నాక్స్ రెడీ అయిపోతాయి. సో అన్ని వైపులా బాగా వేసి మనం తీసేసుకోవచ్చండి. ఓకే, ఇవి కూడా రెగ్యులర్గా మనం టమాటో సాస్ కానీ లేదా గ్రీన్ చట్నీ వాటితోనే సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా రాజు గారు? ఓకేనండి, సో తీసేసుకోవచ్చు. ఓకే అండి, సో వేడిగా క్రిస్పీ మిర్చి బజ్జీ రెడీ అండి. బాగున్నాయి రాజు గారు, వెరైటీగా. థ్యాంక్ యూ. సో మరి క్రిస్పీ మిర్చి బజ్జీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్రిస్పీ మిర్చి బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా బజ్జీ మిరపకాయలని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. పుట్నాల పప్పు పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పుట్నాల పప్పు పొడి, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, వాము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిరపకాయలో స్టఫ్ చేసుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, మొక్కజొన్న పిండి, వాము, వంట సోడా, కారం, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. బజ్జీ మిరపకాయలని పూతపిండిలో ముంచి తీసి కార్న్ ఫ్లేక్స్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ మిర్చి బజ్జీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. మామూలుగా ఎప్పుడు మిర్చి బజ్జీ తింటే సౌండ్ రాదు, దీంతో సౌండ్ వస్తుంది మొత్తం. శుభ్రంగా కరకలాడుతూ చాలా బాగుంది, వెరైటీగా. అండ్ ఆ లోపల స్టఫింగ్ కూడా బాగుంది. మామూలుగా ఉల్లిపాయలు సైడ్ లో బట్ దీంట్లోనే మళ్ళీ చేసుకోవడం వల్ల మనకి మళ్ళీ అలా వేసుకోనే పని లేకుండా ఇలాగే బాగుంది. బాగుంది రాజు గారు, నైస్ ఐడియా. థ్యాంక్ యూ అండి. బాగా క్రంచీ స్నాక్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. సో చూసారు కదండి, వెరైటీగా క్రిస్పీ మిర్చి బజ్జీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. టమాటాలు మనం కూరల్లో వాడుకుంటూ ఉంటాం, కానీ స్కిన్కి పైపూతగా అప్లై చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా టమాటా ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద మచ్చలు, ముడతలు, ర్యాషెస్ లాంటివి రాకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి ఈరోజు మనకి టేస్టీ వంటలు చేయడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఎలాంటి వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? హేమలత. హేమలత, ఎక్కడి నుంచి వస్తున్నారు హేమలత? బోయిన్పల్లి. బోయిన్పల్లి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ప్రస్తుతం హౌస్ వైఫ్. అవును. ఓకే, ఇదివరకు జాబ్ చేసేవారు? ఇదివరకు చేసేదాన్ని, కిడ్స్ చిన్నగా ఉన్నారు, ఇప్పుడు హౌస్ వైఫ్. ఇంట్లోనే చక్కగా వాళ్ళకి మంచి మంచి వంటలు అవి చేసి పెడుతూ ఉంటారా? చేసి పెడుతుంటాను. ఓకే, సో మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? రాజ్మా దో ప్యాజా చేస్తున్నాను. సో మరి రాజ్మా దో ప్యాజా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా దో ప్యాజా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, షాజీరా 1 టీ స్పూన్, టొమాటో 1, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత,
ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, బిర్యానీ ఆకు 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఇక్కడ ఆయిల్ కొంచెం వేడయ్యాక మసాలా దినుసులు అన్ని వేసేసుకుందాము 1 by 1. సో ఆనియన్ కొంచెం పేస్ట్ కొద్దిగా ఇది రాజ్మా దో ప్యాజా కాబట్టి ఆనియన్స్ ని మనం 2 టైప్స్ యూజ్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి గ్రేవీ కింద ఆనియన్ పేస్ట్ చేసుకున్నాము, ఇంకొకటి కొంచెం పైన హాఫ్ బాయిల్ లాగా వస్తుంది అనమాట. సో 2 టైప్స్ యూజ్ చేస్తున్నాం బికాస్ రాజ్మా దో ప్యాజా కాబట్టి ప్యాజ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. 2 రకాలు. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ అయింది, 1 by 1 అన్ని వేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ బిర్యానీ ఆకు వేద్దాం. షాజీరా వేస్తున్నాను. ఇప్పుడు హోల్ మసాలా దినుసులు వేసేస్తున్నాను. షాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క అని హోల్ గరం మసాలా వేసేసాను. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేద్దాం. ఓకే ఓకే, కొంచెం వేగాయి. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే, సో రాజ్మా ముందు ఉడికించేసి పెట్టా. రాజ్మా నేను నైట్ నానబెట్టేసాను. నానబెట్టేసి మార్నింగ్ ప్రెషర్ కుక్కర్ లో 3 విజిల్స్ పెట్టేశాను. సో ఉడికిపోయింది, మనం ఇప్పుడు డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇందులోనే మనం కరివేపాకు కొద్దిగా, ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి, ఓకే, ఒకసారి మళ్ళీ కలుపుకోండి. సో మనకి క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం పేస్ట్ అది యాడ్ చేసుకోవచ్చు. అంతే. దేంట్లోకి బాగుంటుంది కాంబినేషన్? ఇది బిర్యానీ రైస్ కి కానీ పుల్కా, చపాతీ వేటికైనా బాగుంటుంది. యాక్చువల్లీ రాజ్మాలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేసుకున్నట్లయితే హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. అందుకోసం ఈ రెసిపీ చూస్ చేసుకున్నాను. ఓ నైస్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఓకే, పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకే, సో ఆనియన్ తో పాటు టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో అంటే గ్రేవీ బాగుంటుంది, సో టొమాటో యాడ్ చేయడం వల్ల, సో అందుకోసం టొమాటో కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, సో మీ పిల్లలు తింటారా రాజ్మా ఇలాంటివి? అంటే పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నారు, ఇంకా తినట్లేదు. బట్ మా హస్బెండ్ మేము తింటాం. ఇది హెల్త్ కి చాలా మంచిది అనేసి నేను యూజ్ చేస్తుంటాను. ఎంత వయసు మీ పిల్లలకి? పాప 4 years అండి, బాబు 2 years ఉన్నారు. ఏం పేర్లు? పాప పేరు అక్షయశ్రీ, బాబు పేరు కార్తికేయ. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ రాజ్మా వేస్తాం. మరి ఉల్లిపాయలు అవి ఎప్పుడు వేస్తారు? ఇది లాస్ట్ లో వేస్తాం, ఫైనల్ గా వేస్తాం. ఇప్పుడు టొమాటో పేస్ట్ వేద్దాము. సో ఆ ఉల్లిపాయలు మనకి ఎక్కువ వేగక్కర్లేదు? అవి వేగక్కర్లేదు, అవి కొంచెం మనకి పచ్చి పచ్చిగా కొంచెం ఉడికినట్టుగా వస్తే చాలు, సరిపోతుంది. ఓకే, సో ఈ పేస్ట్ ఒకటి బాగా, ఈ పేస్ట్ ఒకటి బాగా నూనెలో వేగాలి. టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ రెండు కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు కారం కొద్దిగా, ఓకే, ధనియా పౌడర్ కొద్దిగా, కొంచెం గరం మసాలా, ఓకే, ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. కొంచెం ఆయిల్ మొత్తం సపరేట్ అయితే మనం రాజ్మా వేసుకోవచ్చు. ఓకే, కొంచెం చపాతీలు అవి ఎక్కువ తినే వాళ్ళకైతే ఇలాంటి కూరలు బాగుంటాయి. బాగుంటుంది. యాక్చువల్లీ నవేడేస్ అంతా డయాబెటిక్స్ వాళ్ళే ఎక్కువ చపాతీసే తింటున్నారు, సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం రాజ్మా ఉడకబెట్టేసిన రాజ్మా హోల్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఉడకబెట్టేసాను. ఓకే, వేసేస్తున్నాను. ఇది కొంచెం ఎక్కువ ఉడికినట్టుంది కదా?
కొంచెం మామూలుగా అయితే ఇంకో కొంచెం 1 విజిల్ తక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ నేను కొంచెం ఎక్కువ ఉడికించేసాను. మెత్తగా పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి కొంచెం మెత్తగానే ఉడికించేసాను. ఒక 1 విజిల్ ఎక్కువ పెట్టాను నేను. ఓకే ఓకే. పిల్లలు ఉంటే కొంచెం మనం తినే దానికంటే కొంచెం వాళ్ళకి ఎక్కువ సాఫ్ట్ ఉండాలి కదా, గట్టిగా ఉంటే తినలేరు, అందుకని. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, కర్రీకి సరిపడే సాల్ట్ ఇప్పుడు వేసేస్తున్నాను. ఓకే. కొంచెం ఇలా దగ్గరికే ఉంటుంది, కొంచెం దగ్గరికే ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకుని టమాటో ప్యూరీ కానీ ఆనియన్ పేస్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి ఇంకొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. మనం దేంట్లో తీసుకుంటామో దాన్ని బట్టి మన చాయిస్ ని బట్టి మనం ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకే. కొద్దిగా. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇవి కొంచెం రాజ్మాతో కలిసి బాయిల్ అయితే చాలు. ఓకే. సో ఇవి మనకి అలా కనిపిస్తూ ఉండాలి, అలా కనిపిస్తూ కొంచెం మనకి తగులుతూ ఉంటే బాగుంటుంది కర్రీ. సో అందుకోసం ఇది మనం ఫైనల్ గానే యాడ్ చేస్తున్నాం. ఎలానో ఉల్లిపాయ మనకి అంటే ఇలా అయినా తినేస్తాం కాబట్టి మామూలుగా మనం ఆలుతో ప్యాజ్ అలాంటి వాటిలో కూడా తింటూ బాగుంటుంది టేస్ట్. సో అందుకోసం ఇందులో కూడా అలానే వేసాను. ఇది ఆల్రెడీ రాజ్మా ఉడికించిందే కాబట్టి కొద్దిసేపు ఈ మసాలాస్ అన్ని పడితే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసాం. మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. మరి మాకు SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 8008001910 నెంబర్ కి SMS చేయండి. సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. రాజ్మా దో ప్యాజా రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. రాజ్మా దో ప్యాజా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. రాజ్మా దో ప్యాజా తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, షాజీరా, మసాలా దినుసులు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన రాజ్మా, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా దో ప్యాజా రెడీ. తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. రాజ్మా దో ప్యాజా కొంచెం డిఫరెంట్ గా, మామూలుగా ఇప్పుడు మనం వెజిటేబుల్స్ తో లేకపోతే పన్నీర్ తో చేస్తాం. అవును. బాగా వచ్చింది, కొంచెం డిఫరెంట్ గా. దీనిలో కొంచెం పులుపు యాడ్ చేసుకోవచ్చు మనం. అదే దో ప్యాజా అన్నప్పుడు మనం కొంచెం నిమ్మరసం కానీ లేకపోతే వెనిగర్ ఇలాంటి కొంచెం యాడ్ చేస్తాం. బట్ ఓవరాల్ గా రాజ్మాతో ఇలా దో ప్యాజా బాగుంది. ఐడియా అనేది కూడా బాగుంది. చాలా కరిగిపోతాను నోట్లో పెట్టుకుంటే. థ్యాంక్ యూ. చాలా బాగుంది, టేస్టీగా. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. తాజా పుదీనా ఆకుల్ని రసంలాగా చేసుకుని పాదాలకు కనుక తరచుగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు తగ్గడమే కాదు, పాదాలకు వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ ఏం వండుతారు? తోటకూర టొమాటో రైస్ చేస్తున్నాను. తోటకూర టొమాటో రైస్. ఓకే, మరి తోటకూర టొమాటో రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. తోటకూర టొమాటో రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, వేయించిన జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం.
ముందుగా ఆయిల్ వేసుకుందాము. ఓకే. సో తోటకూర పేస్ట్ అలా ఏం లేదు, చేసుకోవాలి? తోటకూర తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి పేస్ట్ అవసరం లేదు. మరి తోటకూర మామూలుగా కట్ చేసుకోవక్కర్లేదా? లేదు, మగ్గిపోతుంది. సో అందుకు మగ్గుతుంది. ఓకే. ఆకులు అంటే ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, అలా పర్వాలేదు, అంటే కాసేపు మగ్గిస్తే మగ్గిపోతుంది, తొందరగానే మగ్గిపోతుంది. అందుకోసం ఏం కట్ చేయలేదు, డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేద్దాం. టొమాటో ఏమో పేస్ట్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్ చేసాము. ముందుగా ఆవాలు వేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, ఓకే. 3 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్, ఓకే. కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. యూజువల్ గా రైస్ అంటే ఎక్కువ ఈ మెంతి కూర వీటితోనే చేస్తూ ఉంటారు కదా. అవును, బట్ బాగుంది వెరైటీగా తోటకూర. తోటకూర కూడా హెల్త్ కి చాలా మంచిది. సో ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేసి చాలా మందికి ఆ పప్పులో అలా వేస్తే ఇష్టం ఉండదు కదా, అప్పుడు అలాంటి వాళ్ళు ఇలా ఇలా ట్రై అయితే తినేస్తారు. దీంట్లో మనం కావాలంటే కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇక్కడ నేను ధనియా పొడి, కొంచెం గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాను. ఓకే. సో కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. సో టొమాటో పేస్ట్ లాగా వేస్తే మనకి రైస్ అంతా పట్టేస్తుంది, అందుకోసమే పేస్ట్ వేసాను. ఓకే. సో మరి అది వరకు జాబ్ చేసి ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదా, ఏం బోర్ కొట్టట్లేదా మీకు? అంటే ఇద్దరు చిన్నపిల్లలే. అవును. ఇక వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. ఇద్దరికి ఏజ్ గ్యాప్ కూడా చాలా తక్కువ. సో ఇక వాళ్ళిద్దరితో టైం సరిపోతుంది. స్కూల్ కి అది వెళ్తే అప్పుడు కొంచెం టైం వెళ్తే డెఫినెట్ గా మళ్ళీ జాబ్ చేయాలని ఉంది. ఓకే. వన్స్ వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను డెఫినెట్ గా. మీ ఆయనకి వంటలు వచ్చా? ఆయనకి వంటలు రావండి. ఆయన చాలా ఫుడీ, చాలా ఇష్టం ఆయనకి వెరైటీస్ అంటే. ఆయన కోసమే నేను వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను. సో ఏ చేసినా బాగా ఇష్టంగా తింటారు. సో మెయిన్ గా ఆయన కోసమే నేను యూట్యూబ్ లో ఈటీవీ తెలుగు రుచి, ఈటీవీ అభిరుచి కూడా ఫాలో అవుతూ రెసిపీస్ నేర్చుకుని ట్రై చేస్తుంటాను. వెరైటీస్ అన్ని ట్రై చేస్తుంటాను. నైస్. సో నెక్స్ట్ ఏం వేద్దాం? ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు తోటకూర వేసేద్దాం. ఓకే. కొంచెం సాల్ట్, దీనికి ఆకుకూర మట్టుకు వేస్తున్నాను. మళ్ళీ రైస్ వేసిన తర్వాత సపరేట్గా వేస్తాను. ఓకే. ఆకు బాగా మగ్గితే టమాటా, ఆకు మగ్గిపోతే టమాటో పేస్ట్ వేసేస్తాం. కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఓకే. మూత పెడదామా? కొంచెం సేపు మూత పెట్టేద్దాం. ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఒక్కోసారి భోంచేసిన తర్వాత కాస్త భుక్తాయాసంగా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడు తమలపాకులు తీసుకుని నములుతూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే భుక్తాయాసం తగ్గడమే కాదు, తిన్న ఆహారం కూడా బాగా సక్రమంగా జీర్ణమవుతుంది. సో నెక్స్ట్ ఏం వేద్దాం? ఇప్పుడు తోటకూర కొంచెం మగ్గింది, టమాటో పేస్ట్ యాడ్ చేద్దాం. ఓకే. కొద్దిగా కారం, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఇది కొంచెం దగ్గర కావాలి. అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవడం. ఓకే. కొంచెం పిల్లలకు పెట్టేటప్పుడు అయితే తోటకూర కట్ చేసి వేస్తే బెటర్ ఏమో వాళ్ళకి, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ఆకులు ఉంటే తినడం కష్టం అవుతుంది కదా వాళ్ళకి. కొద్దిగా కట్ చేస్తే రైస్ లో బాగా కలిసిపోతే ఈజీగా ఉంటుంది. అవును, తోటకూర పేస్ట్ చేసి కూడా వాడుకోవచ్చు. కలర్ కూడా వస్తుంది. కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఓకే. బియ్యం ముందు ఉడికించేసి పెట్టేసి రైస్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను, డైరెక్ట్ వేసేసుకోవడమే. ఎప్పుడైనా మనకి ఇలా మిగిలిపోయిన రైస్ ఉన్నా ఇలా చేసేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాము. ఓకే.
మసాలా అంతా రైస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లోకి ఏం కాంబినేషన్ అక్కర్లేదు కదా మనకి, లౌట్ డైరెక్ట్గా తినేసేయచ్చు. ఓకేనా అండి? ఓకే. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర అండ్ కాజు వేసేసి బౌల్లోకి తీసాక వేస్తారా, ఇందులోనే వేసేస్తారు? బౌల్లోకి తీసిన తర్వాత వేద్దాం. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని నూనెలో ఫ్రై చేసిన కాజుని గార్నిష్ చేసుకుందాం. ఓకే. వేడివేడిగా తోటకూర టొమాటో రైస్ రెడీ. నైస్. సో మరి తోటకూర టొమాటో రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. తోటకూర టొమాటో రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తోటకూర, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర టొమాటో రైస్ రెడీ. సో రాజు గారు, రైస్ టేస్ట్ చూద్దామా? ఓకే. తోటకూర టొమాటో రైస్ బాగుంది. అప్పుడప్పుడు అంటే తినని పిల్లలకి ఇలా ఒక ఆకుకూరను ఇలా రైస్ Yeah. రూపంలో చేసి పెడితే బాగుంటుంది. టమాటా పులుపు తెలుస్తుంది. మెయిన్ టైంలో తోటకూర కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవరే ఉంటుంది కాబట్టి Yeah. తోటకూర కూడా ఓవరాల్గా బాగా మిక్స్ అయిపోయింది రైస్లో. బాగా వచ్చింది. థ్యాంక్ యూ. బాగుంది. అంటే ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా బాక్స్ లాగా చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఐడియా. లంచ్ లోకి ఆకుకూరలు అనగానే రొటీన్ గా ఒకటే ఆ పప్పులో అలా అలా కాకుండా తోటకూర ముఖ్యంగా ఇలా చేసుకోవడం కూడా బాగుంది ఐడియా. చాలా బాగా వచ్చింది. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మంచి టేస్టీ రైస్ వెరైటీ మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచే గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ ఈటీవీ తెలుగు రుచి. వెల్కమ్. ఓకే, మరి ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. ప్రతిరోజు ఇల్లు, ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. మరి ముఖ్యంగా ఇల్లు శుభ్రం చేసే నీళ్లలో క్లీనింగ్ లిక్విడ్ తో పాటు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉన్నట్లయితే ఈగల్ లాంటివి రాకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ స్పెషల్. సో మరి సీజనల్ స్పెషల్ ఏం చేస్తున్నారు రాజు గారు? ఇప్పుడు మనకు నేరేడు పళ్ళు బాగా దొరుకుతున్నాయి కదండి. అవును. సో వాటి కాంబినేషన్ లో శ్రీఖండ్ చేస్తున్నాను. Okay. జామున్ శ్రీఖండ్. ఓ నైస్. సో మరి జామున్ శ్రీఖండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జామున్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నేరేడు పళ్ళు 10, గడ్డ పెరుగు 1/2 kg, పంచదార పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పిస్తా కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో నేరేడు పళ్ళు ఏంటంటే మనం ఇలా గింజలు వేరు చేసేసి ఓకే. పైన లోపల ఉన్న అంటే తొక్కతో పాటు గుజ్జు తీసేసుకున్నాం. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఓకే, సూపర్గా ఉంటుంది ఈ కలర్. యా, బేసిక్ గా నేరేడు పళ్ళు చూస్తేనే యూజువల్ గా మనకి ఎవరికి వదిలిపెట్టాలి. అసలు. సో నెక్స్ట్ వచ్చేసి గడ్డ పెరిగింది. ఓకే. ఇదంతా బాగా కూడా మనం క్రీమీగా చేసుకోవాలి. మనకి సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడల్లా ఇలా ఈ శ్రీఖండ్ చేసుకుంటే కూడా చాలా బాగుంది. చాలా బాగుంటుంది. అంటే ఇదొక వెరైటీ అంటే పెరుగు కాంబినేషన్ లో వచ్చే వరకు దాని టేస్ట్ అనేది Yeah. టోటల్ గా మారిపోతుంది. మనకు చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న నేరేడు పళ్ళ గుజ్జు,
అలాగే సరిపడా పంచదార పొడి అండి. ఓకే. సో ఇది ఫైన్గా ఉండాలి కాబట్టి పంచదార కాకుండా పొడి రూపంలో వాడతాం. ఓకే. సో ఏ ఫ్రూట్ వేసుకున్నా కొంచెం యాలకుల పొడి పడితే ఆ టేస్ట్ బాగుంటుంది. సో కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో శ్రీఖండ్ రెడీ. దీన్ని కాసేపు అలా ఫ్రిడ్జ్లో ఉంచేసి సర్వ్ చేస్తే చల్లగా సూపర్గా ఉంటుంది. చల్లగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది. అవును. పైన కొద్దిగా పిస్తా. ఓకే. సో మనకు శ్రీఖండ్ రెడీ అయిపోయింది. Okay. సో కొంచెం ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం. ఓకే రాజు గారు. కీరాతో చేస్తున్నాను. చిన్న కటింగ్స్ అండి, ఎక్కువ కష్టమే ఉండదు. అరేంజ్ చేసుకునే దానిపైన ఉంటుంది ప్లేట్ని బట్టి. జస్ట్ కొంచెం ఆ కలర్ కాంబినేషన్ అనేది చేస్తున్నాం. ఓకే. ఓకే. జామున్ శ్రీఖండ్ రెడీ అండి. జామున్ శ్రీఖండ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. జామున్ శ్రీఖండ్ తయారు చేసే విధానం: ముందుగా నేరేడు పళ్ళు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గడ్డ పెరుగు, నేరేడు పళ్ళ పేస్ట్, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జామున్ శ్రీఖండ్ రెడీ. జామున్ శ్రీఖండ్ తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. పెరుగులో కలిపేసరికి దీని కలర్ అంతా మారిపోయింది. ఎప్పుడు తినే ఫ్రూట్ అయినా ఇలా పెరుగులో కలిపేసి కొంచెం చల్లగా తింటా ఉంటే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ మనకి నేరేడుకాయలు అప్పుడప్పుడు అంటే బాగా పండిన కూడా కొంచెం ఎక్కువ వగరది ఉంటుంది కదా. అవునండి. అవి ఎక్కువ తినలేము. అలాంటి బ్యాచ్ ఏదైనా వస్తే ఇలాంటివి చేసుకుంటే హ్యాపీగా ఫ్రూట్ ఎక్కువ సేల్ అయిపోతుంది అండ్ ఇది కూడా హెల్దీగా ఉంటుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. చెప్పినట్టుగా కొంచెం బాగా పండింది ఉంటే ఇంకా కూడా దాని టేస్ట్ అనేది పెరుగుతుంది. సో చాలా బాగుంది రాజు గారు. మంచి నైస్ డెజర్ట్ లాగా సర్వ్ చేయొచ్చు. సో చూసారు కదండి జామున్ శ్రీఖండ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. క్యారెట్ లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక పచ్చి క్యారెట్ కనుక తింటూ ఉన్నట్లయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, స్కిన్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం.
మనం ఫస్ట్ చేసిన రెసిపీ క్రిస్పీ మిర్చి బజ్జీ. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బజ్జీ మిర్చి అనమాట. సో ఈ బజ్జీ మిర్చీస్ అంటే మనకి ఇంకా ఫ్యాట్గా ఉంటాయి. సో వీటిలో కూడా మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో కూడా మనకి ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. శనగపిండి. సో శనగపిండిలో మనకి ఎక్కువగా లభించేది పొటాషియంతో పాటు ఫోలేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వీటి రెండింటితో పాటు మనకి పీచు పదార్థం అంటే ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా లభిస్తుంది. మొక్కజొన్న పిండి. సో మొక్కజొన్న పిండిలో మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్, ఇది స్టార్చీ కంటెంట్ లాగా ఉంటుంది. సో వీటిలో మనకి కార్బోహైడ్రేట్స్ తో పాటు మనకి ఎక్కువగా లభించేది పీచు పదార్థం. సో దీంట్లో కూడా మనకి విటమిన్ ఏ అనేది కూడా లభిస్తుంది. కార్న్ఫ్లేక్స్. సో కార్న్ఫ్లేక్స్ అనేది కూడా ఒక అంటే మనకి ఎప్పుడైనా రెడీ టు ఈట్ మీల్ కాబట్టి సో వీటిలో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక డీప్ ఫ్రై రెసిపీ కాబట్టి సో దీంట్లో మనకి క్యాలరీ కంటెంట్ అంటే మనకి క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చూసి తీసుకోవాలి. రాజ్మా దో ప్యాజా. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రాజ్మా. సో రాజ్మాలో మనకి ఎక్కువగా లభించేది ఫోలేట్ కంటెంట్. సో దీంట్లో మనకి ఫోలేట్ అనేది మనకి ప్రెగ్నెన్సీ ఉమెన్ కానివ్వండి, సో నార్మల్ ఉమెన్స్ కి కూడా ఎక్కువ ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ లేడీస్ లో మన గర్భిణీ స్త్రీల్లో కూడా మనకి వాళ్ళ బిడ్డ ఎదుగుదలకు మనకి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. సో మనం ఇలాంటి ఫుడ్ అనేది ఆహారం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. సో ఉల్లిపాయల్లో మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఉంటుంది. సో ఈ పొటాషియం వల్ల మన బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మన ఆహారంలో ఎప్పుడైనా మాంసకృతులు కానివ్వండి, మంచి పదార్థం ఉందని వాటిని అరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది. టమాటో. సో టమాటోలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో వీటిని మనం లైకోపీన్ అంటాం. సో ఇలాంటి ఫుడ్ లో మనకి యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి క్యాన్సర్ తో పోరాడే శక్తి అనేది కూడా లభిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రాజ్మా దో ప్యాజా అనేది మంచి ప్రోటీన్ రిచ్ తో పాటు మంచి న్యూట్రియన్ రిచ్ అని చెప్పొచ్చు. ఇది అందరూ తీసుకోవచ్చు. తోటకూర టమాటో రైస్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తోటకూర. సో తోటకూరలో మనకి ఎక్కువ ఐరన్ కంటెంట్ తో పాటు మనకి కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది. సో ఈ రెండింటితో పాటు మనకి మెగ్నీషియం కానివ్వండి, మ్యాంగనీస్ ఇలాంటి మినరల్స్ అనేది కూడా అధికంగా లభిస్తాయి. సో తోటకూరలో మనకి 100 grams వరకు తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలాంటి ఆకుకూరగాయలు అనేది బాగా డీప్ ఫ్రై లాగా చేసేయడం కానివ్వండి తీయద్దు. అట్లాంటప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలు అనేది తొలగిపోతాయి. ఎప్పుడైనా స్టీమ్డ్ కానివ్వండి, దాల్ రూపంలో చేసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని కూడా లభిస్తాయి మనకి. టమాటోస్. మనము టమాటో అనేది ఎప్పుడైనా ఉడికించిన రూపంలో తీసుకున్నప్పుడే మనకి దాంట్లో ఉన్న పోషక విలువలు అనేది అందుతాయి. రైస్. సో రైస్ అనేది కూడా మనకి ఎక్కువగా మన సౌత్ ఇండియన్ స్టేపుల్ ఫుడ్ అనేది రైస్. సో మనం రైస్ నుంచి మనకి ఎనర్జీ అనేది లభిస్తుంది. సో దీంట్లో నుంచి మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది కూడా లభిస్తాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ తోటకూర టొమాటో రైస్ అనేది ముఖ్యంగా ఎవరైతే ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడిన వాళ్ళు కానీ గాల్ స్టోన్స్ సమస్యతో బాధపడిన వాళ్ళు మాత్రము ఇలాంటి కాంబినేషన్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో మిగతా వాళ్ళు మాత్రం సేఫ్ గా తీసుకోవచ్చు. జామున్ శ్రీఖండ్. దీంట్లో మెయిన్ వచ్చేసి నేరేడు పండ్లు. సో నేరేడు పండ్లలో మనకి ఎక్కువగా లభించేది వైటమిన్ సి తో పాటు దీంట్లో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది లభిస్తాయి. సో మన శరీరంలో ఎప్పుడైనా మలినాలు ఉండడం కానీ తొలగించడానికి సహాయపడుతుంది. సో దీనివల్ల మనకి ఎప్పుడైనా క్లియర్ స్కిన్, ఒక మంచి డిటాక్సిఫైడ్ బాడీ అనేది లభిస్తుంది. అంటే బ్లోటింగ్ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతుంది అన్నమాట. గడ్డ పెరుగు. సో గడ్డ పెరుగులో కూడా మనకి హై ఇన్ ప్రోటీన్స్ ఉంటాయి. సో నార్మల్ పెరుగులో పోలిస్తే గడ్డ పెరుగులో అంటే మనకి ఆ వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో పెరుగులో నుంచి వాటర్ సపరేట్ అవుతుంది. ఆ వాటర్ అనేది మొత్తం తొలగిపోతుంది అనమాట. సో దాంట్లో మనకి కెసిన్ అనేది ఒక డిఫరెంట్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఈ మనకి గడ్డ పెరుగులో అలాంటి వాటర్ అనేది లేకపోవడం వల్ల మనకి ఆ కెసిన్ ప్రోటీన్ అనేది తొలగిపోతుంది. సో కేవలం మనకి ఎక్కువగా బ్యాక్టీరియా కంటెంట్ తో పాటు కొద్దిగా వే ప్రోటీన్ అనేది లభిస్తుంది. పంచదార పొడి. సో పంచదార పొడిలో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ తో మనకి ఎలాంటి పోషక విలువలను లభించవు కాబట్టి సో కేవలం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ జామున్ శ్రీఖండ్ అనేది అంటే మనం ఒక ఫ్రూట్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇలా షుగర్స్ అనేది తొలగించి ఓన్లీ ఫ్రూట్ అండ్ మిల్క్ కర్డ్ తో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. గాజు వస్తువులు ఎంత అందంగా ఉంటాయో అంతే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కాస్త ఏమరపాటుగా ఉన్నా అవి పగిలిపోతాయి, గీతలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ గాజు వస్తువులపైన ఏదైనా గీతలు లాంటివి ఏర్పడినట్లయితే టూత్ పేస్ట్ తో కనుక రుద్దినట్లయితే ఆ గీతలు పోతాయి. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది వాళ్ళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.